రామగిరి అనే గ్రామంలో వీరయ్య వీరమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు వీరేశం, ఒక కుమార్తె సుందరి. కష్టపడి పనిచేస్తూ ఉన్నంతలో ఆనందంగా బ్రతికేది ఆ కుటుంబం. దీంతో వీరేశం వ్యవసాయ కూలీగా మారి ఇతరుల పొలాల్లో కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆ ఏడాది ప్రకృతి కన్నెర చేసింది. వర్షాలు లేక ఊరిలోని పొలాలన్నీ బీడు పడిపోయాయి. పనులు దొరక్క చేతిలో చిల్లి గవ్వలేక వీరేశం కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు సాయంత్రం వీరమ్మ ఖాళీ కుండల్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే వీరేశం పని కోసం వెతికి అలసిపోయి ఇంటికొచ్చాడు. నాయనా వీరేశం, వచ్చావా? ఈ రోజు కూడా ఎక్కడా పని దొరకలేదా? లేదమ్మా, ఊరంతా తిరిగాను. ఏ ఒక్క రైతు దగ్గర కూడా పని లేదు. చెరువులు ఎండిపోయాయి, భూమి బీటలు వారింది. అసలు పంటలే లేనప్పుడు కూలీకి ఎవరు పిలుస్తారమ్మా? మరి మన పరిస్థితి ఏంటి నాయనా? ఇంట్లో ఉన్న 4 గింజలు కూడా కొద్ది రోజులు అయిపోతాయి. నీ తండ్రి మొసలితనం వల్ల నీరసించిపోయారు. ఇక కొంతకాలం అయితే ఇక మనం పస్తులుండాల్సిందే. అన్నయ్య, నువ్వు పొద్దున్నుంచి ఒక ముద్ద కూడా తినలేదు. నీ ముఖం చూడు ఎలా మాడిపోయిందో. ముందు నువ్వు కాస్త భోజనం చేయన్నయ్యా. నాకేం పర్లేదు సుందరి, మీరేం బాధపడకండి. మనకి రేపు ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది అనే నమ్మకం నాకుంది. ఊరందరూ పంటల్లేక అల్లాడుతూ ఉంటే ఆ ఊరిలో జమీందారు భూషణం గారి ధాన్యాగారం మాత్రం ధాన్యంతో కిక్కిరిసిపోయింది. ఊరి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ధాన్యమది. కాని ఆ జమీందారు చాలా పిసినారి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా ఒక్క గింజ కూడా ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. ఆయన అడిగే ధైర్యం ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం వీరమ్మ వీరేశాన్ని నిలదీసింది. నాయనా వీరేశం, నాకు అబద్ధం చెప్పకు. గత 3 రోజులుగా నువ్వు ఇంట్లో అన్నం తినడం లేదు. మాకు మాత్రం 2 పూట్లా పెడుతున్నావు. నీకు ఆకలి వేయడం లేదా? అసలు నీకు తిండి ఎక్కడ దొరుకుతోందిరా? అయ్యో అమ్మా, నీకెందుకు అంత అనుమానం? నా స్నేహితుడు చంద్ర ఉన్నాడు కదా, వాడు వాళ్ళ ఇంట్లో తిండి పెడుతున్నాడులే. వాడికి ఈ మధ్య ఏదో పని దొరికిందట, అందుకే నన్ను కూడా రమ్మని పిలుస్తున్నాడు. నేను కడుపు నిండా తింటున్నానమ్మా. నా గురించి నువ్వు దిగులు పడకు. నువ్వు చెప్పేది నాకు నిజంలా అనిపించట్లేదు బాబు. ఎందుకు నీ కళ్ళు చూస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని అనిపిస్తోంది. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. మా స్నేహితుడి ఇంటి దగ్గర తిన్నాకే నేను మన ఇంటికి వస్తున్నాను. నన్ను నమ్ము. తన తల్లితో వీరేశం అలా చెప్తున్నా వీరేశం చెప్పేది అబద్ధం. వీరేశం మంచినీళ్లు తాగి ఆకలి బాధని భరుస్తూ అలాగే ఉండేవాడు. మరికొన్ని రోజులు గడిచేసరికి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఇంట్లో అందరూ కలిసి ఒక్కపూట గంజినీళ్లతో గడవడం మొదలెట్టారు. అదే సమయంలో ఒకరోజు జమీందారు గారి ఇంట్లో ఏదో పెద్ద విందు భోజనాలు జరుగుతున్నాయని వీరేశానికి తెలిసింది. పట్నంలోని పెద్ద మనుషులందరికీ జమీందారు విందిస్తున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. వీరేశం ఆకలి తట్టుకోలేక ఒక నిర్ణయానికొచ్చాడు. వీరేశం మెల్లగా చీకట్లో జమీందారు గారి మేడ లోపలికి ప్రవేశించాడు. అక్కడ విందు ముగిశాక మిగిలిపోయిన పదార్థాలు పాత్రలు అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఒక్కసారిగా వీరేశం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎవ్వరూ చూడకుండా ఆ పదార్థాలను కడుపు నిండా తిన్నాడు. తను తినడమే కాకుండా తన కుటుంబం కోసం ఒక చిన్న మూటలో కొంత అన్నం సర్దుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే జమీందారు గారి పనివాడు చంద్రములు అక్కడికి నీళ్ల కోసం వచ్చాడు. చీకట్లో వీరేశం నీడను చూసి చంద్రములు భయపడుతూ గజగజ వణికిపోయాడు. బాబోయ్, దెయ్యం దెయ్యం! జమీందార్ గారు, త్వరగా రండి, మన వంటిట్లో దెయ్యం దూరింది. ఆ కేక వినగానే వీరేశం తొందరగా పరిగెత్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. కాని చంద్రములు అరుపులకు జమీందారు మిగిలిన పనివాళ్లు పరుగునొచ్చారు. వీరేశం పారిపోవడం ఎవ్వరూ చూడలేదు. కాని అక్కడ పాత్రలు చెల్లాచెదురుగా ఉండడం చూసి నిజంగానే దెయ్యం వచ్చిందని నమ్మారు. మరుసటి రోజు ఉదయానికల్లా ఊరంతా ఒకటే పుకారు, జమీందారు గారి ఇంట్లో పెద్ద దెయ్యం ఉందటా అని. జమీందారు భూషణం గారు చాలా పిరికివాడు. ఆయన తన ఇంట్లోకి వెళ్లడానికి భయపడసాగాడు. ఒరే చంద్రం, నిజంగానే దెయ్యం అంత భయంకరంగా ఉందరా? అవును బాబు, అది నల్లగా చాలా ఎత్తుగా ఉంది. గిన్నెల్లో ఉన్న అన్నం అంతా తినేస్తోంది. అది చూస్తుంటే నా ప్రాణాలు పోయినంత బాలయ్యిందయ్యో. మరి ఇప్పుడు ఎలారా? నా ప్రాణాలకి ముప్పు వచ్చేలా ఉందే.
గ్రామస్తులారా ఇరండి, ఎవరైనా సరే నా ఇంట్లో వెళ్ళి ఆ దెయ్యాన్ని పారద్రోలితే వాడికి నేను అడిగినంత బహుమానం ఇస్తాను, నగలిస్తాను, జ్ఞానాలిస్తాను. అక్కడే ఉన్న వీరేశం ఈ మాట విన్నాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన కుటుంబాన్ని, ఊరిని ఆకలి నుంచి కాపాడాలని నిశ్చయించుకున్నాడు. మెల్లగా జమీందారు ముందుకొచ్చాడు. జమీందార్ గారు, ఆ దయ్యాన్ని వెలగొట్టే శక్తి నాకుంది. కానీ నేను ఒంటరిగా లోపలికెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు ఎవరూ అడ్డు రాకూడదు. నువ్వా వీరేశం? నీకు దెయ్యాలతో పోరాడేంత ధైర్యం ఉందా? సరే నాయనా, నువ్వు ఆ పని చేస్తే చాలు, నీకు మంచి బహుమానం ఇస్తాను. వీరేశం ధైర్యంగా జమీందారు మేడ లోపలికి వెళ్ళాడు. తలుపులు గట్టిగా వేసుకున్నాడు. లోపల ఎవరూ లేరు. ఆ తర్వాత గదిలో జమీందారు పూజ గదిలో ఉన్న కుంకుమ, పసుపు తీసుకుని ముఖానికి, చేతులకి రాసుకున్నాడు. కాసేపయ్యాక జమీందారు గదిలో ఉన్న ధాన్యపు బస్తాల్ని చూశాడు. లోపల పనులన్నీ ముగిశాక వీరేశం అసలైన నాటకం మొదలెట్టాడు. వీరేశం లోపల్నుంచి గట్టిగా అరుస్తూ, ఓరి దెయ్యమా, నా ముందు నువ్వు నిలవలేవి. ఇదిగో ఈ దీన్ని తీసుకో, పారిపో. మళ్ళీ ఈ ఊరి వైపు చూశావో నీ అంత చూస్తాను. హా. బయట ఉన్న జమీందారు, పనివాళ్లు ఆ అరుపులకు భయంతో గడగడా వణికిపోతున్నారు. బాబోయ్, లోపల నుంచి చాలా శబ్దాలు వస్తున్నాయి. బహుశా దెయ్యం వీరేశం మీద తిరగబడుతుందేమో. అసలు వీరేశం ప్రాణాలతో బయటకు వస్తాడా? బాబు, ఆ అరుపులు వింటుంటే ఆ దెయ్యం చాలా పెద్దదేమో అనిపిస్తుందయ్యా. కాసేపటికి వీరేశం ముఖమంతా కుంకంతో ఆయాసపడుతూ బయటకొచ్చాడు. అతని రూపం చూసి పనివాళ్లు కొందరు భయపడి పరుగులు తీశారు. వీరేశం గట్టిగా నవ్వుతూ జమీందారు ముందుకి వెళ్ళాడు. జమీందార్ గారు, భయపడకండి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాను. అది సామాన్యమైన దెయ్యం కాదు బాబు, అది ఆకలి దెయ్యం. మీ ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్నంతా తినేయడానికి అది పథకం వేసింది. నేను నా బలంతో దాన్ని భయపెట్టాననుకోండి, నేను దాని మీద దైవ కుంకుమ చెల్లగాని అది కిటికీలోంచి దూకి పారిపోయింది. అది వెళ్తూ వెళ్తూ మీ ధాన్యం బస్తాలు కూడా కొన్ని పట్టుకెళ్ళిపోయింది. నిజంగానా వీరేశం? నువ్వు మా ప్రాణాలు కాపాడవు నాయనా. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇదిగో ఈ బంగారు నగలు తీసుకో. ఇవి నీ కష్టానికి నా బహుమానం. వీరేశం ఆ నగలను తీసుకోకుండా జమీందారు కళ్ళలోకి చూశాడు. జమీందారు గారు, నాకు ఈ నగలొద్దు. నా ఒక్కడి కుటుంబం బాగుంటే సరిపోదు. ఈ దెయ్యం ఎందుకొచ్చిందో తెలుసా? మీరు ధాన్యాన్ని అంతా లోపల దాచిపెట్టి ఊరి జనాన్ని ఆకలితో మాడుస్తున్నారు. అందుకే ఆ ఆకలి జ్వాలలే దెయ్యంలా మారాయి. మీరిప్పుడే మీ ధాన్యాగారం తలుపులు తీసి ఆ ధాన్యాన్ని ఆకలితో ఉన్న పేదలకు పంచండి. అప్పుడే ఆ దెయ్యం మళ్ళీ మీ ఇంటి వైపు రాదు. జమీందారు ఆలోచనలో పడ్డాడు. నిజమే, నువ్వు చెప్పింది నిజమే నాయనా. నా పిసినారితనం వల్లే నాకు ఇన్ని కష్టాలొచ్చాయి. ఇప్పుడే ధాన్యాగారం తెరిపిస్తాను. జమీందారు వెంటనే ధాన్యాగారం తెరిపించి ఊరి ప్రజలందరికీ ధాన్యాన్ని ఉచితంగా పంచాడు. వీరేశం తెలివితేటల వల్ల ఊరిలోని ఆకలి కేకలు తగ్గిపోయాయి. ఎవ్వరికీ తెలియకుండా వీరేశం చేసిన ఆ దెయ్యం నాటకం ఊరి ప్రజల ప్రాణాలను కాపాడింది. ఆ రోజు రాత్రి వీరేశం ఇంటికెళ్ళాక అతని తల్లి వీరమ్మ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. నాయనా వీరేశం, నీ ముఖానికి ఆ కుంకుమేట్రా, ఆ బట్టలేంటి? ఊరంతా ధాన్యం పంచారట కదా, ఇదంతా నీ వల్లే జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారా? అదంతా దేవుడి దయ్యమ్మా. ఆకలి అనేది మనిషికి దెయ్యం కంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈ వేషం వేశాను. ఇప్పుడైనా మన కడుపులు నిండుతున్నాయి కదా, అది చాలు. అన్నయ్య, నువ్వు నిజమైన వీరుడివి. ఆ పిసినరి జమీందారు కళ్ళు తెరిపించి మా అందరికీ అన్నదాతవయ్యావు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎవ్వరూ ఆకలితో అలమటించలేదు. జమీందారు కూడా ఆ దెయ్యానికి భయపడి మారిపోయాడు. వీరేశం ఆకలి దొంగగా కాకుండా అందరి ఆకలి తీర్చిన ఆపద్బాంధవుడిగా నిలిచిపోయాడు. ఒక ఊరిలో భూమి ఉన్నప్పటికీ అక్కడి నేల మనుషులకు ఆశ్రయమిచ్చే స్థితిలో లేదు. ఏ చిన్న మొక్క నాటినా మరుసటి రోజుకల్లా మాడిపోయేది. పశువులు ఆ నేల మీద నిలబడలేక విలవిలలాడేవి. కాని ఆ ఊరి పక్కనే అమృతవాహిని అని ఒక విశాలమైన స్వచ్ఛమైన నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది నీరు ఎంతో చల్లగా ఉండేవి. అప్పుడు ఊరి పెద్ద శివయ్య ఊరి ప్రజలందర్నీ నడివొడ్డున ఉన్న మర్రి చెట్టు కింద సమావేశపరిచాడు. ఆ ప్రాంతం ఒక్కటే కొంచెం చల్లగా ఉండేది. సోదరులారా, సోదరిమణులారా,
గమనించారా? మన పూర్వీకుల నుంచి మనం ఈ గడ్డనే నమ్ముకున్నాం. కానీ ఈ ధరణి మాత ఇప్పుడు మనల్ని ఆదరించడం లేదు. భూమి వేడికి మన పశువులు అల్లాడిపోతున్నాయి, మన కాళ్ళు కాలిపోతున్నాయి. ఇలాగే ఉంటే మనం ఆకలితో చావడమో లేదా ఈ ఊరు విడిచి వెళ్ళడమో చెయ్యాలి. కానీ వలస వెళ్ళడం పరిష్కారం కాదు. ఎందుకంటే మనం వెళ్ళే చోట కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవని మనం చెప్పలేం గనక. అందుకే నేను ఒక కొత్త ఆలోచన చేశాను. మన పక్కనే ఉన్న ఈ అమృతవాహిని నదిని మనం ఎందుకు ఆశ్రయించకూడదు? అప్పుడు అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన వడ్రంగి చెక్క పనుల్లో దిట్టైన వెంకన్న శివయ్యతో ఇలా అంటాడు. శివయ్య గారు, మీ మాటలు వినడానికి వింతగా ఉన్నాయి. నది నీళ్లు తాగడానికి, స్నానం చేయడానికి బాగానే ఉంటాయి. కానీ నదిపైన మనం ఎలా నివసించగలం? భూమి మీద ఇల్లు కడితేనే గాలి వాళ్లకు తట్టుకోలేకపోతున్నాం. ఇక అస్థిరంగా ఉండే నీటి మీద ఇల్లు నిలబడుతుందా? దానికి పునాదులు ఎలా వేస్తాం? గోడలు ఎలా కడతాం? నీటి ప్రవాహానికి ఇల్లు కొట్టుకుపోదా? ఒకవేళ ప్రవాహం పెరిగితే మన ఇల్లు మునిగిపోవని నమ్మకమేంటి? అప్పుడు నది గురించి క్షుణ్ణంగా తెలిసిన అనుభవజ్ఞుడైన అక్కడ ఉన్న మత్స్యకారుడు రంగయ్య వెంకన్నతో ఇలా అంటాడు. వెంకన్న, నీ సందేహం నిజమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. నేను ఏళ్ల తరబడి పడవల మీద గడుపుతున్నాను. నీటికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అది తన మీద ఉన్న వస్తువును మోస్తుంది. మనం కేవలం చిన్న పడవలు కాకుండా పెద్ద పెద్ద వెదురు పొంగులు, గట్టి చెక్క మొద్దలను ఉపయోగించి తేనె వేదికలను తయారు చేయొచ్చు. వాటిని ఒకదానికొకటి బంధిస్తే అది ఒక కృత్రిమ భూమిలా తయారవుతుంది. నీటి ప్రవాహం మన ఇంటికి కింద నుంచి చల్లదనాన్ని ఇస్తుంది, అంతేగాని మనల్ని ముంచదు. నీటి స్వభావం తెలిస్తే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అప్పుడు అక్కడున్న రైతు రామయ్య శివయ్యతో ఇలా అంటాడు. అవును శివయ్య గారు, రంగయ్య అన్న చెప్పింది చాలా బాగుంది. మనం వెదురుని ఒక క్రమ పద్ధతిలో పేర్చి వాటిని గట్టిగా నారతాలతో బంధిస్తే అది ఒక బలమైన పునాదిలా మారుతుంది. దానిపైన తేలికపాటి గడుతూ వెదురు తడకలతో ఇళ్లను నిర్మించుకోవచ్చు. భూమి మీద వేడి కంటే నదిపైన గాలి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ ప్రయోగాన్ని ఒకసారి చేసి చూడాలి. ఫలితం మన కళ్ళ ముందే ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఊరి పనుల్లో చురుగ్గా ప్రవర్తించే వ్యక్తి అయిన సోమయ్య శివయ్యతో ఇలా అంటాడు. కానీ శివయ్య గారు, రాత్రిపూట మనం నిద్రలో ఉన్నప్పుడు నది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మనం తిరిగి మన ఊరికి ఎలా వస్తాం? అసలు నీటి మీద స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? దానికి ఒక ఉపాయం ఉంది సోమయ్య. మనం పెద్ద పెద్ద బండరాలను బలమైన గొలుసులతో పడవలకు కట్టి నది అడుగును వేస్తాం. వీటిని స్థిర బంధనాలు అంటారు. అప్పుడు నీటి మట్టం పెరిగినా తగ్గినా మన ఇల్లు ఆ చోటు నుంచి కదలవు. ప్రవాహం ఎంత బలంగా ఉన్నా ఆ బంధనాలు మనల్ని కాపాడతాయి. గాలికి ఇల్లు అటు ఇటు ఊగుతుందేమో కానీ కొట్టుకుని మాత్రం పోదు. ఇది నదిపైన మనకు భద్రతనిస్తుంది. అలా శివయ్య మాటలు, రంగయ్య అనుభవం, వెంకన్న నైపుణ్యం కలిశాయి. ఊరి జనమందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరేమో అడవి నుంచి వెదురు తెచ్చారు, మరికొందరేమో తాళ్లు తెచ్చారు. మహిళలు ఇళ్లకు కావలసిన గడ్డిని సిద్ధం చేశారు. సోమయ్య, ఆ మొద్దును ఇటువైపు లాగు. మనం వీటిని సమాంతరంగా అమర్చాలి. 1 ఇంచు తేడా వచ్చినా వేదిక సమానంగా ఉండదు. ఈ ఎదురు బొంగులను 3 పొరలుగా పేర్చుదాం. అప్పుడే అది ఎక్కువ బరువును మోయగలదు. ఒక్కొక్క కట్టును ఎంతో జాగ్రత్తగా గట్టిగా బిగించాలి. లేకపోతే నీటి అల్ల తాకిడికి కట్టు విడిపోయే ప్రమాదం ఉంది. సరే వెంకన్న గారు, ఇక్కడ చూడండి. ఈ తాళ్లతో ఎంతో బిగుతుగా కడుతున్నాను. కానీ నాకు ఒక అనుమానం. మా ఊర్లో 100 కుటుంబాలున్నాయి. అందరికీ సరిపడా స్థలం నది మీద ఉంటుందా? నది చాలా ఎడల్పుగా ఉంది, కానీ మనమందరం ఒకే చోట ఉండాలంటే చాలా పెద్ద నిర్మాణం కావాలిగా. ఒకరికొకరు తగలకుండా ఎలా ఉంటాం? అందుకే మనం ఒక్కొక్క ఇంటిని విడివిడిగా నిర్మించి తర్వాత వాటిని నడకదారుల వంటి వంతెలతో కలుపుతాం. దీనివల్ల ప్రతి కుటుంబానికి తమ సొంత స్థలం ఉంటుంది. అదే సమయంలో అందరం కలిసి ఒకే గ్రామంలో ఉండొచ్చు. ఇది ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలం కాబోతోంది. మనం ఈ నదిపైన ఒక కొత్త చరిత్రని సృష్టించబోతున్నాం. అప్పుడు అక్కడ ఉన్న ఊరి మహిళలకు మార్గదర్శి అయినటువంటి శివయ్య భార్య పార్వతమ్మ సోమయ్య భార్య అయిన సుబ్బమ్మతో ఇలా అంటుంది. చూసావా సుబ్బమ్మ, మన మగవాళ్ళు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో. భూమిలో వేడి భరించలేక రోజుకి 10 సార్లు తలనొస్తుందని పడుకునేవారు. ఇప్పుడు నదిపైన ఇల్లు కట్టుకోవాలనే ఆశతో రాత్రి పగలు కష్టపడుతున్నారు.
నిజంగానే ఈ గాలి ఎంత చల్లగా ఉందో చూడు. ఆ చెమట చుక్కలు కూడా ఈ గాలికి ఆరిపోతున్నాయి. అవునక్కయ్యా, నేనైతే ఇప్పటికే మన ఇంటికి కావలసిన వంట సామాగ్రిని ఎలా సర్దుకోవాలో ఆలోచిస్తున్నాను. గిన్నెలు బట్టలు అన్నీ పడిపోకుండా జాగ్రత్తగా అమర్చుకోవాలి. మనకు ఈ చల్లదనమే చాలక్కయ్యా. ఆ వేడి భూమి మీద నిలబడలేక నా పాదాలు ఇప్పటికే పుండ్లు పడిపోయాయి. ఇక్కడ నది ఒడ్డున ఉంటే ఎంతో హాయిగా ఉంది. నీటి మీద జీవితం ఎలా ఉంటుందో అని ఆతృతగా ఉందక్కా. అలా అనుకుంటూ ఉండగానే కొన్ని నెలల కష్టం తర్వాత నీటిపైన ఇల్లు సిద్ధమయ్యాయి. గాలికి హాయిగా ఊగుతూ కింద చల్లని నీరు ప్రవహిస్తుంటే ఆ ఊరి జనం ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టారు. కానీ కొన్ని రోజులకి ఒక కొత్త సమస్య మొదలైంది. శివయ్య గారు, అంతా బాగుంది, నిద్ర ప్రశాంతంగా పడుతోంది. ఈ ఎండ వేడి తెలియడం లేదు. కానీ మన కడుపు నిండేదెలా? రోజు మొత్తం చేపలు పట్టి తిని ఎన్ని రోజులు బ్రతుకుతాం? మనకు బియ్యం కావాలి, కూరగాయలు కావాలి. ఈ నది పైన మనం పంటలు ఎలా పండిస్తాం? ఇక్కడ మట్టి లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. మనం తిరిగి ఆ వేడి భూమి మీదకి వెళ్ళి సాగు చేయలేం కదా. మట్టి లేకుండా మొక్కలు ఎలా మొలుస్తాయి? సోమయ్య, నీ ఆవేదన అర్థమైంది. మన ఇల్లు కట్టుకున్నాం గాని జీవనోపాధిని మర్చిపోయాం. రామయ్య, నువ్వు వ్యవసాయంలో సృజనాత్మకత కలిగిన రైతువి కదా, నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా? మట్టి లేకుండా పంట పండించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. శివయ్య గారు, నేను దీని గురించి రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను. మన ఇళ్ల పక్కనే మనం కొన్ని ఖాళీ తెప్పలు నిర్మించుకున్నాం కదా, వాటిని మనం తేలే పొలాలుగా మార్చాలి. కానీ మన ఊరి మట్టి వేడిగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు. అందుకే నేను పక్క ఊరి నాగరాజుతో మాట్లాడాను. వాళ్ళ ఊర్లో నల్ల మట్టి చాలా సారవంతంగా ఉంటుంది. మనం ఆ మట్టిని ఇక్కడికి తెచ్చుకోవాలి. మట్టిని తెచ్చి ఈ తెప్పల మీద పరిస్తే మనకి తిండి దొరుకుతుంది. అప్పుడు అక్కడ ఉన్న రామయ్య భార్య అయిన లక్ష్మి రామయ్యతో ఇలా అంటుంది. ఏవండి, పక్క ఊరి నుంచి మట్టిని తేవడం అంటే సాధ్యమైన విషయమేం కాదు కదా. దానికి చాలా కష్టపడాలి. పైగా వారు మనకు మట్టిని ఉరికే ఇస్తారా? మనం వారికి బదులుగా ఏమివ్వగలం? మట్టి బరువును పడవలు మొయ్యగలవా? లక్ష్మి, నాగరాజు నా మిత్రుడే. వారికి మట్టుంది కానీ చేపలు లేవు. మనం పట్టిన చేపలను వారికి ఇచ్చి బదులుగా వారి మట్టిని మనకి ఇస్తారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నాను. మనం పడవల్లో వెళ్ళి మట్టిని తీసుకురావాలి. ఆ మట్టిని మన వెదురు మడుల్లో నింపాలి. ఇది ఒక ఇచ్చిపుచ్చుకునే పద్ధతి. దీనివల్ల ఇద్దరికీ లాభం ఉంటుందిలే. ఇది గొప్ప ఆలోచన రామయ్య. మనం మట్టిని తెచ్చిన తర్వాత ఆ మట్టి నీటిలో కలయకుండా ఉండడానికి గడ్డి అలాగే కొబ్బరి పిస్తో అడుగున ఒక పొరల ఏద్దాం. దానివల్ల మట్టి మడుల్లోనే ఉంటుంది. కానీ నదిలోని తేమను పీల్చుకుంటూ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మనకు మొక్కలకు నీరు పెట్టే శ్రమ కూడా తప్పుతుంది. నది తల్లి మన పంటలు కూడా చూసుకుంటుంది. అలా అనుకుంటూ శివయ్య, రామయ్య అలాగే సోమయ్య కలిసి పడవలో పక్క ఊరికి నాగరాజును కలవడానికి వెళ్లారు. ఆ, రండి రండి శివయ్య గారు, రండి రామయ్య. మీ గురించి విన్నాను. నదిపైన ఊరు కట్టుకున్నారట కదా, ఎంత వింత! అసలు మనుషులు నీటిపైన ఎలా నివసిస్తున్నారు? మా ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. మీకు గాలి వాళ్ళ భయం లేదా? అవును నాగరాజు గారు, ప్రకృతి మనల్ని భూమి నుంచి వెళ్ళగొట్టింది. కానీ గంగమ్మ తల్లి ఆశ్రయం ఇచ్చింది. మా ఊరు చల్లగా ఉంది, కానీ మాకు పంటలు పండించుకోవడానికి మట్టి కావాలి. నీ సాయం కోసం వచ్చాం. మా ప్రాంతంలో నేల కంటే మీ నేల ఎంతో శ్రేష్టమైంది. మాకు కొంచెం మట్టినిస్తే మేమందరం కృతజ్ఞతగా ఉంటాం. నా దగ్గర మట్టికి కొరత లేదు శివయ్య గారు, కానీ నాకు ఒక కోరిక ఉంది. మీ ఊరిలో దొరికే ఆ తాజా చేపలు మా ఊరిలో దొరకవు. మీరు మాకు మట్టిచ్చినందుకు బదులుగా చేపలిస్తారా? అలాగే మీ నీటిపైన పండించే కూరగాయలు ఎలా ఉంటాయో మాకు చూడాలనుంది. అది నిజంగా సాధ్యమైతే నేను కూడా వచ్చి చూస్తాను. తప్పకుండా నాగరాజు, మేం మట్టిని తీసుకెళ్లి పంటలు పండించాక మొదటి కోతలో సగం మీకే ఇస్తాం. మనిద్దరి మధ్య ఈ స్నేహం నిరంతరం సాగుతుంది. మేము మట్టిని పడవలు నింపుకుని వెళ్తాం. మీరెప్పుడైనా మా నీటి గ్రామానికి అతిథిగా రావచ్చు. సరే మిత్రమా, నీ కోరిక మేరకే నా పొలంలోని అత్యంత సారవంతమైన మట్టినిస్తున్నాను. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచే మీరు మట్టిని తీసుకెళ్లడం మొదలెట్టండి. నా పనివారు మీకు సాయం చేస్తారు. అలా ఉండగా పడవల్లో మట్టిని తీసుకొచ్చిన గ్రామస్తులు తమ ఇళ్ల పక్కన ఉన్న తెప్పల మీద మడులు తయారు చేశారు.
రామయ్య స్వయంగా విత్తనాలు నాటాడు. కొన్ని వారాల తర్వాత ఆ నీటిపైన అద్భుతం జరిగింది. రామయ్య గారు, ఇటు చూడండి, మన ఇంటి ముందున్న మడిలో వంకాయలు ఎంత పెద్దగా కాసాయో, టమాటాలు ఎంతో ఎర్రగా ఉన్నాయో, భలే మెరుస్తున్నాయి. అసలు భూమి మీద పండిన దానికంటే ఇక్కడ మొక్కలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గమనించారా? ఇక్కడ కలుపు మొక్కలు కూడా తక్కువగా ఉన్నాయి. అవును లక్ష్మి, కారణం ఏంటంటే నది నీటిలోని తేమ మొక్కల వేర్లకు ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. భూమి మీదలాగా ఎండిపోయే ప్రసక్తే లేదు. పైగా ఈ మట్టిలో ఉన్న బలం, నది, గాలిలోని తేమ కలిసి మొక్కలకు అమృతంలా మారాయి. మనం ఇప్పుడు కేవలం కూరగాయలే కాదు, వారిని కూడా ఇలాగే పండించొచ్చు. మన నీటి గ్రామం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించింది. పార్వతమ్మక్క, చూడు, మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు. నేను ఇన్ని రోజులు ఆ వేడి భూమి మీద కష్టపడితే ఒక్క మొలక కూడా రాలేదు. అప్పుడు పడిన శ్రమంతా వృధా అయిపోయిందనిపించింది. ఇప్పుడు ఇంటి ముందే ఇలా పచ్చని తోట పడడం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన ఊరు ఇప్పుడు నిజంగానే ఒక స్వర్గంలాగా ఉంది. నిజమే సుబ్బమ్మ, శివయ్య గారు చెప్పినప్పుడు నేను కూడా లోపల నవ్వుకున్నాను. గాని ఈరోజు మనమందరం ఒక వినూత్నమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఈ నీటిపైన గ్రామం మనల్ని గౌరవంగా బ్రతికిస్తోంది. మన కష్టం వృధా పోలేదు. ఈ చల్లదనమే మనకు కొండంత బలం. అలా అనుకుంటూ ఉండగా ఒకరోజు పెద్ద గాలివానొచ్చింది. నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అందరూ భయపడ్డారు. కానీ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సాయం చేసుకున్నారు. రంగయ్య, ఆ గొలుసులు సరిగా బిగించున్నాయో లేదో మరోసారి చూడండి. సోమయ్య, రామయ్య, ఇంటి పడవకు అదనపు బంధాలేయండి. ఎవరు భయపడకండి. మనందరం కలిసి ఈ తుఫాన్ని ఎదుర్కోవాలి. ధైర్యమే మన కవచం. అందరూ సురక్షితమైన చోట ఉండండి. శివయ్య గారు, అంతా బాగానే ఉంది. మనం వేసిన బండరాల బంధనాలు చాలా బలంగా ఉన్నాయి. నీటి మట్టం పెరిగినా మన ఇల్లు సురక్షితంగా పైకి తేలుతున్నాయి. అదే భూమి మీదైతే ఈ పాటికి మన ఇల్లు నీటిలో మునిగిపోయి ఉండేవి. నీటిపైన ఉండడం వల్ల మనకు ప్రవాహం నుంచి రక్షణ దొరికింది. అవునవును, నీటి వల్ల మనకు ప్రమాదం కంటే రక్షణ ఎక్కువగా ఉంది. గాలివాన తగ్గిపోయిన తర్వాత చూడండి, మన మొక్కలు ఇంకా పచ్చగా మారుతాయి. మన నిర్మాణాలు ఈ తాకిడికి తట్టుకోగలవు. రంగయ్యన్న వేసిన పునాదులు అంత బలమైనవి. అలా అనుకుంటూ ఉండగా గాలివాన తగ్గిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే నీటిపైన ఉన్న ఆ గ్రామం వెండిలాగా మెరిసిపోతోంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ప్రజలు ఆ వింతను చూడ్డానికి వచ్చారు. శివయ్య గారు, ఇప్పుడు అందరూ మనల్ని పొగుడుతున్నారు. మన ఊరి గురించి చుట్టుపక్కల రాజ్యాలకు కూడా తెలిసిందట. మనం ఇప్పుడు ఎంతో కీర్తిని సంపాదించామని వారు అంటున్నారు. మన సాగు పద్ధతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సోమయ్య, మనం సంపాదించి కేవలం కీర్తి మాత్రమే కాదు, మనం ఐక్యతతో తెలివితేటలతో ఒక సమస్యని పరిష్కరించుకున్నాం. నిజం రామయ్య, ప్రకృతి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. మనకు ఒక దారి మూసేస్తే ఇంకో 100 దారులు తెలుస్తుంది. ఆ దారిని వెతికే ఓపిక, కష్టపడే తత్వం మన దగ్గర ఉండాలి. ఈ నీటిపైన గ్రామం ఇప్పుడు కేవలం మన ఇల్లు మాత్రమే కాదు, అది మన ఐక్యతకు గుర్తు. ఇక్కడ కుల మతాల భేదం లేదు, అందరూ ఒకే నది బిడ్డలం. మనమందరం కలిసే ఇలాగే ఉందాం. భూమి వేడిగా ఉందని ఏడ్చకంటే నీరు చల్లగా ఉందని సంతోషించి పంటలు పండిద్దాం. లోకానికి మనమే ఒక గొప్ప ఉదాహరణ. ఆ రోజు నుంచి నీటిపైన గ్రామం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఎందరో మేధావులు, రైతులు వచ్చి వారు సాగు విధానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. నేల వేడిని జయించి నీటిపైన నందనవనాన్ని సృష్టించిన ఆ ప్రజలు ఎంతో కాలం సుఖ సంతోషాలతో జీవించారు. ఆ ఊరిప్పుడు ఒక పర్యాటక స్థలంగా మారిపోయింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం తమ పాత సామాన్య జీవితాన్ని, ఐక్యతను ఎప్పుడూ మరవలేదు.